మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. అతడు నమ్మకమైన మనిషి గలవాడు వాడని ఎరిగి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన ఎవరు? నమ్మకమైనటువంటి మనిషి గలవాడని, ఆత్మ సంబంధమైన దేవుని గురించి మాట్లాడుతూ దేవునిని వెంబడించుచున్నటువంటి అనుభవాలు ఇక్కడ కనపడుతున్నాయి. నెహెమ్యాలో అతడు నమ్మకమైన మనిషి గలవాడని ఎరిగి కానానీయులను, హితీయులను, అమోరియలను, పెరిజ్జేయులను, మోయాబీసీలను, గిర్దేశీయులను అనగా దేశములో ఉన్న అతని సంతతి వారంతటినీ తనతో నిబంధన చేసిన వాడు నీవే. వారందరి మధ్యలో వీరిని ఎరిగినటువంటి దేవుడు సన్నిధి. ఎందుకంటే ఈయన నమ్మకమైన మనిషి గలవాడు. ఈరోజు చుట్టూ ఎన్నో పరిస్థితులు, విషయాలు, నానా విధమైన వారి మధ్యలో నీవు ఉండొచ్చు. కానీ వాక్యం ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, దేవుని యందు నమ్మకమైన వానికి వారందరి మధ్యలో నుండి వారిని ఎరగటమే కాదు, వారికిచ్చినటువంటి ఆ ప్రాంతములో ఒక తలగానే ఉంచగలిగిన దేవుడు ఎక్కడ కూడా తోకగా మాత్రం ఉంచడు ఆయన. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వాడై, ఈరోజు మనము దేవుణ్ణి ఎరగటమే కాదు, నమ్మకమైన మనిషి గలవాడుగా మనసుతో ప్రభుని మనము స్వీకరించాలి. యెషయా గ్రంథములో 65వ అధ్యాయము 18వ వచనం ఉంటుంది. నేను సృజించిన దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఇదిగో ఆమె జనులు హర్షించువారుగాను సృజించుచున్నాను. ఇక్కడ గమనించాలి, దేవుని యొక్క స్థలము ఏమై ఉన్నదంటే ఆనందకరమైన స్థలముగాను, హర్షించి ఆనందించేటువంటి నిశ్చయత ప్రభు నియమించాడు. ఈరోజు ఆ ఆనంద స్థలములో, ఆనంద గృహములో కొన్ని బలు రకాశ చెట్లు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు నానా విధముగా ఉన్నాయి. అందును బట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ప్రభుని మనము ఎరిగిన వారమై దేవుని యందు నమ్మకమైన వారుగా ఉన్నట్లయితే అక్కడ హర్షించి ఆనందించి నిశ్చయముగా యెరూషలేములో ఆనందకరమైన స్థలముగా దేవుడు వారిని ఉంచుతానని ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాటలు ఇవే. మొదటిగా నమ్మకత్వం నీలో ఉండాలి. దేవుడిని వెంబడించే విషయంలో జాగరూకులుగా నడుచుకోవాలి. అపోస్తుల కార్యములలో 15వ అధ్యాయం 8వ వచనములో, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగాను వారికిని పరిశుద్ధాత్మ అనుగ్రహించు వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను అని రాయబడింది. ఇక్కడ ఏమెరిగినవాడు? హృదయములను ఎరిగినవాడు. ఒకటి, నమ్మకమైనటువంటి వారిని దేవుడు ఆయన ఎరిగి ఉన్నాడు. రెండవది, హృదయములను బట్టి ఆయన వారిని ఎరిగినటువంటి దేవుడు. అందును బట్టి వారికి సాక్ష్యం ఇచ్చినట్లు, దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహము పొందుకున్నట్లుగా ఇక్కడ రాయబడిన మాటలు. ఈరోజు మనం గమనించాలి, కొంతమంది పెదాలతో మాత్రమే ప్రభువుని ఎరిగి స్తుతిస్తుంటారు. హృదయమే కానీ, మనస్సు కానీ కక్షలతో, భేదములతో, అసూయతో నానా విధములుగా నిలిచి ఉన్నదండి. అందుకనే కొన్నిసార్లు మీరు గమనించినట్లయితే దేవుడు ఎరగనట్లుగా జీవిస్తుంటారు. కొన్నిసార్లు
ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక సంతోషకరముగా, దేవుని నమ్ముకొని నీ జీవితంలో ఒక ఆనందకరముగా ఉండాలంటే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నీ హృదయం ఎరిగినవాడు ఆయన. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదా కాదా ఒకసారి మనము చవి చూసుకోవలసిన అవసరం ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయములో 9వ వచనం ఉంటుంది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ సంబంధమైన స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు. ఇక్కడ 2 విషయాలు మాట్లాడతారు పౌలు గారు. ఆత్మ సంబంధులైన వారు, అలాగునే శరీర స్వభావము గలవారు. ఇదిగో ఇక్కడ ఆత్మ స్వభావము గలవారు దేవుని యందు ఎలా ఉంటారంటే, మీలో పరిశుద్ధాత్మ ఆత్మ కార్యములు వారిలో ఉంటాయి. శరీర సంబంధులైన వారు నడుస్తూ ఉంటారు, కానీ ఆత్మ లేని వారు నా వారు కారని ప్రభు చెప్తున్నాడు. ముందు ఆత్మ ఉంటేనే మనము దేవుని వారం అవుతాం. దేవుడు మనల్ని గుర్తిస్తాడు, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు, దేవుడు మన ప్రార్థనలకి ప్రతిఫలం ఇవ్వటమే కాదు, ఆయన ఎరుగుతాడు మనం చేసే ప్రతి పనిని. ఆయన ఎరిగిన దేవుడు మనల్ని. అయితే ఎప్పుడు ఎరుగుతున్నాడు అనేది మనం గమనించినట్లయితే, మనలో ఆత్మ సంబంధముగాను మనం ఎదుగుతున్నామా, శరీర సంబంధముగా ఎదుగుతున్నామా అనేది చాలా అవసరం అండి. చాలా జాగ్రత్తగా మనం వాక్యాలని మనము చవి చూసుకోవలసిన అవసరం వచ్చి ఉన్నది. హృదయ ఆలోచనలు మనము దేవుని యందు మనం నడుచుకునే నడవడిలో అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనల్ని ఎరిగిన వాడై నిన్ను అన్ని విషయములో ఆయన ఆదుకొని ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. ఇంకను మనం గమనిస్తే ఆదికాండంలో 41వ అధ్యాయము 38వ వచనములో మనం చూడవచ్చు. అతడు తన సేవకులను చూసి, ఇతను నీ వలన దేవుని ఆత్మగల మనుషుడని కనుగొన్నానని చెప్పినని రాయబడి ఉంది. ఈయన ఎవరు అనంటే, దేవుడు ఆత్మ కలిగినటువంటి మనుషుడు. దేవుడు ఆత్మ కలిగిన మనుషుడు. ఈరోజు మనం గమనించాలి, నీవు దేవుని ఆత్మ కలిగిన మనుషుడుగా ఉన్నావా, శరీర సంబంధమైన మనుషుడుగా ఉన్నావా, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నారా? ప్రకృతి సంబంధమైన మనుషులు నాశనము కలిగి ఉన్నది. శరీర సంబంధమైనటువంటి మనుషుడు పాపము కొని తెచ్చుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వారు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడు వారిని ఎరిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఆయన నీలో ఆత్మకార్యములు జరిగించాలంటే నమ్మకమైన వారి యొక్క మనసును చూస్తాడు. ఆయన నమ్మకమైన వారిని చూస్తున్నాడు, ఆత్మ సంబంధమైన వారిని చూస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని చూసి ఇక్కడ వారిని అన్ని విషయములలో కూడా ఆయన ఎరగటమే కాదు, ఆయన నిత్య జీవమునిచ్చి ఎవరును కూడా ఆయన చేతిలో నుండి అపహరింపుకోకుండా ఆయన కృపలో నిన్ను దాస్తాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి నీవు నమ్మకమైన వాడుగా ఉన్నావా? నీ హృదయము, నీ మనసు దేవుని మీద నమ్మకముగా ఉన్నదా? దేవుని యందు మనము భయభక్తులు గలవారముగా నడుచుకునే విషయంలో ఎలాగ మనం ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఈ సందర్భముగా ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడిన వాక్యములను బట్టి నీవు ఎలా ఉన్నావో, మనము ఎలా ఉంటే దేవుని దృష్టిలో ఆయన మనల్ని ఎరిగి మన ప్రార్థనలు అంగీకరిస్తారో, మనము ఆయన వారముగా ఉంటామో మనం సరి చేసుకోవాల్సిన సమయం ఇది. దేవుడి మాటలు మరి ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన కృపతో నింపునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప ఇదిగోనైనా మరి నిత్య కృప అనే కార్యక్రమాలను బట్టి ఈ వాక్యము విదయ కాలమునైనా ఈ ఉదయ ధ్యానములోనైనా మీ సన్నిధి తోడుగా ఉంచి నమ్మకమైన మనుషులు కలిగి, యథార్థమైన హృదయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆత్మ సంబంధులుగా, ఆత్మపూర్ణులుగా అయ్యా మరినైనా మీరు మీలో ప్రతి ఒక్కరూ కూడా నిలిచి ఉండటానికి మీరే సహాయం చేసి విన్న వాక్యమును బట్టి
ప్రభు మిమ్మల్ని ఎరిగి మీరు ఏమైతే నడుచుకోమన్నారో అట్టి రీతిగా నడుచుకునేటువంటి ధన్యత మీ బిడలకు కలుగు చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.